గ్యాప్ తీసుకున్నాక మంచి సినిమా చేయాలని వెయిట్ చేస్తా ఉన్నాను. అప్పుడు కరెక్ట్గా నాకు శేఖర్ బాబు, రమేష్ గారు వచ్చి కథ చెప్పారు. ఇది వాస్తవానికి ఒక స్మాల్ బడ్జెట్ సినిమా అయినా కథ చాలా బాగుంది. ఆ కథ కావాల్సింది అందరూ కలిసి కష్టపడి మంచి క్వాలిటీ తెచ్చుకుని సినిమాకి ఏం కావాలంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఏం మిస్ అవ్వకుండా చాలా బాగా కష్టపడి అందరూ కష్టపడ్డారు. సినిమాకి మంచి సక్సెస్ అవుతున్నాం అనుకుంటున్నాం. డెఫినెట్గా మీ సపోర్ట్ అందరికీ కావాలి. థ్యాంక్ యూ. ఇందాక ఎవరో ఫోటోగ్రాఫర్స్లో తీస్తూ రాజా ఇట్ లుక్ అన్నారు. మా నాన్నగారు అంటారండి. సో చాలా రోజుల తర్వాత ఆయన గుర్తొచ్చారు అండ్ అంటే చాలా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి. అంటే ఫాదర్ బ్లెస్సింగ్స్ ఏదో మీ రూపంలో వచ్చినట్టు ఆ జనరేషన్ అంటే మా ఫాదర్తో పనిచేసిన ఆయన దివాకర్ బాబు గారు అబ్బాయి శ్రీ ఇవాళ తను డైరెక్ట్ చేయటం అండ్ రాజేష్ యాక్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఒక డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉందండి. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ, ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ దట్ టు ఎంగేజ్. సో డెఫినెట్గా నాకు కూడా అసూయగా ఉంది. ఎందుకంటే నాకు డైరెక్షన్ చేయాలని ఉంటుంది కానీ బట్ ఇప్పుడు కాదు, కొన్ని రోజుల తర్వాత అనుకుంటుంటాను. బట్ అన్ని టాస్క్లు ఒకేసారి తీసుకుని ఆయన చేయటం, హ్యాండిల్ చేయటం అండ్ ఎగ్జిక్యూట్ చేయటం, అది ఒక చిన్న బడ్జెట్ సినిమా త్వరగా చేయాలి అంటే ఒక లిమిటెడ్ డేస్ ప్లస్ ఊటీ, ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ మీకు తెలియదే ఉంది, అక్కడ మారిపోతుంటుంది. సో ఇన్ని టెన్షన్లతోటి నవ్వుకుంటూ రిలాక్స్గా చేశారు. ఎందుకంటే అన్నయ్యతో మాట్లాడినప్పుడు చాలాసార్లు చెప్పాడు ఎప్పుడు అనుకున్న వర్క్ అనుకున్న టైంకి అవుతుందని. సో ఐ థింక్ సో అది పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. పకడో యాక్చువల్గా మేము ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పకడో అని అనుకుంటున్నాం. లక్కీగా మాకు ఇది టైటిల్ దొరకడం కూడా చాలా లక్కీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిలిం గురించి మాట్లాడంటే రమేష్ గారి గురించి మాట్లాడాలి. రమేష్ గారితో ఇది నా సెకండ్ ఫిలిం. యాక్చువల్గా డైరెక్టర్గా ఫస్ట్ ఫిలిం, సినిమాటోగ్రఫర్గా రెండో ఫిలిం ఇది. ఇంతకుముందు పార్కింగ్ చేసాం. పార్కింగ్కి నేను సినిమాటోగ్రఫీ చేశాను, రమేష్ గారు ప్రొడ్యూసర్. పార్కింగ్ అప్పుడే ఈ లైన్ అనుకోకుండా ఖాళీ టైంలో ఒకసారి చెప్పడం జరిగింది. వెంటనే బాగుంది, ఎవరితో చేద్దాం అనుకోగానే ద వెరీ ఫస్ట్ థాట్ వచ్చింది ఆర్యన్ రాజేష్ గారి గురించి. ఒక్కసారి అప్రోచ్ అయ్యి చూద్దాం అన్నారు. వెళ్ళి కలిసాము. ఎక్కువసేపు కూడా తీసుకోవాలి, మ్యాక్సిమం 5 minutes or 10 minutesలోనే ఓకే చేస్తారు. వెంటనే చేద్దామని చెప్పి అండ్ అనుకున్న వెంటనే ఒక వెరీ ఫాస్ట్గా విత్ ఇన్ 1 month వి వెంట్ టు ఊటీలో కూడా ఇంతవరకు రెగ్యులర్ షూటింగ్స్ జరుగుతున్న ప్లేస్ కాకుండా ఏవిజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి ఒక పెద్ద టీ ఎస్టేట్ ఉంది. ఇట్స్ అబౌట్ 5,000-6,000 acres. ఆఫ్టర్ షోలే ఫిలిం ఈ పకడోకే అక్కడ షూటింగ్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. సో విజువల్గా ఇట్ విల్ బి ఎ ట్రీట్ ఫర్ ఎవ్రీబడి. ఆర్యన్ రాజేష్ గారు ఇంతవరకు ఒక 15-16 ఫిల్మ్స్ చేశారు, తెలుగు, తమిళ్, ఎవ్రీథింగ్. ఈ 15-16 సినిమాల కన్నా ఈ సినిమాలో రాజేష్ గారు డిఫరెంట్గా కనపడతారు. దట్స్ మై ప్రామిస్. బీయింగ్ ఎ సినిమాటోగ్రఫర్ అండ్ డైరెక్టర్, వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఓ ఫ్రెష్ లుక్. రాజేష్ గారు మీకు కొత్తగా ఇదేంటి అన్న సెన్స్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సినిమాని పకడో అని చెప్పి జనాలు పరిగెడతారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.